1 Kings chapter 15. మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయము. It says that verse 11. 11వ వచనం మనం చూసుకుంటే అది ఈ విధంగా చెప్పబడింది అక్కడ. How's that, brother? I'm telling you. I want you to please concentrate and understand and read those verses. దయచేసి మీరు ఏకాగ్రత నిలిపి ఆ వచనం చదువుతూ అర్థం చేసుకోండి. ఆస తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకుని, he walked, it says there, did what was right in the sight of the Lord, like David his father. యెహోవా దృష్టికి యథార్థముగా తన పితరుడైన దావీదు వలె నడుచుకున్నాడు అని మనం చదువుతున్నాం. King Asa walked right in the right way as King David. రాజైన దావీదు వలె ఈ యొక్క రాజైన ఆసా కూడా సరైన మార్గములో నీతి మార్గములో నడుచుకున్నాడు. Think of that verse in verse 14. 14వ వచనంలో కూడా చూడండి. Yeah, ఆసా తన దినములన్నీ హృదయపూర్వకముగా యెహోవాను అనుసరించును గాని ఉన్నత స్థలములను తీసివేయకపోయెను. Yeah, the last part, it says the heart of Asa was wholly devoted to the Lord all his days. ఆసా తన దినములన్నీ హృదయపూర్వకముగా యెహోవాను అనుసరించెను. Dear brothers and sisters, I don't know whether you understand the importance of that particular phrase. ప్రియమైన బ్రదర్ అండ్ సిస్టర్, ఈ యొక్క వాక్యం యొక్క ప్రాముఖ్యతను మీరు గ్రహిస్తున్నారా? Heart of Asa was wholly devoted to the Lord. తన హృదయం అంతయు యెహోవాకే అంకితం చేశాడు ఆస. But there is a big but. కానీ అని ఉంది చూడండి. Is there in Telugu also? గాని. Yeah, Gani. There was a but. కానీ Dear brothers and sisters, when I studied these different kings, the Lord was telling me, you are right in many things, but ఈ రాజుల యొక్క జీవితాల గురించి నేను చదువుతున్నప్పుడు దేవుడు ఏం చెప్తున్నారంటే, నువ్వు అనేక విషయాల్లో చాలా కరెక్ట్గా ఉన్నావు, కానీ this is not for anybody else. ఇది ఎవరికో కాదండి, వేరే ఎవరికో కాదు. Please examine yourself and please judge yourself. ఇది మిమ్మల్ని మీరే తీర్పు తీర్చుకుంటూ మిమ్మల్ని మీరే పరిశీలించుకోండి. It says but. What is that but about? కానీ అని ఉంది. ఏంటి, ఎందుకు ఈ కానీ? High places were not taken away. ఉన్నత స్థలములను తీసివేయకపోయెను. He allowed certain pockets of pride in his own life. This Asa, whose heart was wholly devoted to the Lord. ఎవరి హృదయం అయితే పూర్తిగా దేవునికి అంకితమై ఉందో ఆ రాజు అయినటువంటి ఆస కొన్ని విషయములను మాత్రము అతను అనుమతించాడు, గర్వము ఏలడానికి అనుమతించాడు. And then he did not have light on that. వాటి విషయమే తనకి ఆ ప్రత్యక్షత వెలుగు లేదు. And he did not know that he was it is okay. He thought, yeah, that's okay, that's fine. ఆయన ఏమనుకున్నాడంటే పర్లేదు, అది అలా ఉంటే ఏమవ్వదు అనుకున్నాడు. And then he went on and on and on. He ruled Judah very well. ఈయన యూదా గోత్రమును ఎంతో చక్కగా ఆ రాజ్యమును పరిపాలించాడు ఈయన. But it says in 2 Chronicles, కానీ 2వ దినవృత్తాంతంలో ఏం చెప్పబడిందంటే, and he had a lot of victories. ఎన్నో జయములు చూశాడు ఈ ఆస. It says he killed the Edomites, thousands and thousands. వేల సంఖ్యలో ఏదోమీయులను చంపాడు. He trusted the Lord to such a tremendous extent. ఎంతో ఎక్కువగా దేవుణ్ణి ఆయన విశ్వసించినవాడు. You see, it's always good when you study the kings, always read with Chronicles. ఎప్పుడైనా రాజుల గురించి మీరు చదువుతున్నప్పుడు దినవృత్తాంతాలను కూడా మీరు పరిగణలోకి తీసుకుని చదవండి. There are so many things in 2 Chronicles and 1 Chronicles which are not written in 1 Kings and 2 Kings. మొదటి రాజులు 2వ రాజుల్లో రాయబడినవి చాలా మొదటి దినవృత్తాంతంలో 2వ దినవృత్తాంతాల్లో రాయబడ్డాయి. So therefore, if you want to understand a king's life, please study Kings, Book of Kings and Book of Chronicles. రాజుల యొక్క జీవితముల గురించి మీరు అధ్యయనం చేయాలనుకున్నప్పుడు రాజుల గ్రంథాన్ని చదవండి, దినవృత్తాంతాలను కూడా కలిపి చదవండి. For example, it says in 2 Chronicles chapter 14. 2వ దినవృత్తాంతములు 14వ అధ్యాయంలో ఉదాహరణకి ఈ విధంగా చూద్దాం. And then, the Edomites came to attack him. ఆయన మీదకి దండెత్తి ఏదోమీయులు వచ్చినప్పుడు
we can see verse 11, chapter 14, verse 11. రెండో దినవృత్తాంతములు 14వ అధ్యాయము 11వ వచనం మనం చూస్తే ఆస తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరు లేరు. మా దేవా యెహోవా మాకు సహాయము చేయుము, నిన్నే నమ్ముకుని ఉన్నాము, నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. So the Ethiopian army came and he said, whether they are big army or small army, to give me victory is nothing for you, O God. ఇక్కడ కూషీయులు దండెత్తి వచ్చారు వారి మీదకి. అప్పుడు ఏమంటున్నాడంటే, ఇది పెద్ద సైన్యమైనా చిన్న సైన్యమైనా అది నీకు ఏ లెక్క కాదు కదా ప్రభువా. It doesn't make any difference to you, O God. అది నీకు ఏ వ్యత్యాసమును కలిగించదు కదా. Asa called to the Lord his God. ఆస తన దేవుడని యెహోవాకు మొరపెట్టాడు. Because of his devotion to the Lord, he called to the Lord. దేవుని మీద తనకున్న భక్తిని బట్టి దేవునికి మొరపెట్టాడు. But కానీ what happened in 2 Chronicles chapter 16? రెండో దినవృత్తాంతాలు 16వ అధ్యాయంలో ఏమైంది? And then it says that, it says there, verse 9. 9వ వచనంలో ఈ విధంగా ఉంది, తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. When there was another war, అక్కడ ఇంకొక యుద్ధం జరిగినప్పుడు, earlier when the Ethiopians had a war with Asa, he turned to the Lord. కూషీయులు ఆసా మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు దేవుని వైపు తిరిగాడు. But then when it came here, కానీ ఇక్కడికి వచ్చి ఇంకో యుద్ధానికి వచ్చేసరికి king of Aram came, ఆరాము రాజు వచ్చినప్పుడు, and then he did not rely on the Lord. ఇక్కడ ఆస దేవుని మీద ఆధారపడలేదు. He did not call upon the Lord. ఆయన దేవునికి మొరపెట్టలేదు. He developed self-confidence. ఆయన మీద ఆయనకి నమ్మకమును పెంచుకున్నాడు. He did not understand his victory was from the Lord. ఆయన జయము దేవుని యొద్ద నుంచే వస్తుంది అని గ్రహించలేదు. He had self-confidence. తన మీద తనకి నమ్మకం పెరిగింది. Beloved brothers, beloved sisters, ప్రియమైన బ్రదర్స్, ప్రియమైన సిస్టర్స్, this is what will happen when we have got high places in our lives. ఈ ఉన్నతమైన స్థలములను మనం పడగొట్టకుండా మన జీవితంలో మనం కలిగి ఉన్నప్పుడు మన జీవితంలో కూడా జరిగేది ఇదే. He had devotion to the Lord. దేవుని ఎడల తనకి భయం ఉంది, భయభక్తులు ఉన్నాయి. High places were not removed. కానీ ఉన్నత స్థలములు తీయబడలేదు. Then what happened? ఏమైంది? When he had a problem, he cried to God. సమస్య వచ్చినప్పుడు దేవునికి మొరపెట్టాడు. There was another problem. తర్వాత ఇంకో సమస్య వచ్చింది. He relied himself. తన మీద తాను ఆధారపడ్డాడు. The Ethiopians came, tried to attack him, and then he called upon the Lord. కూషీయులు వచ్చారు, తన మీద దండెత్తి వచ్చినప్పుడు దేవునికి మొరపెట్టాడు. When the Aramites came, కానీ ఎదోమీయులు వచ్చినప్పుడు he felt that he can manage everything. నేను దీన్ని చేసేయగలను అని అనుకున్నాడు. And you know what the Lord says? దేవుడు ఏమన్నారో తెలుసా? I wanted to help you. నేను నీకు సహాయం Why చేయాలనుకుంటున్నాను. not the Ethiopians greater than these people? Verse 8, he says. 8వ వచనంలో అంటారు, ఈ యొక్క కూషీయుల కన్నా వీళ్ళు గొప్ప దండే వచ్చితారు కదా. Yet because you relied on the Lord, he delivered them into your hands. అయినను నువ్వు యెహోవాను నమ్ముకున్నందున ఆయన వారిని చేతికి అప్పగించెను. But a second possibility came. కానీ తర్వాత రెండవ సైన్యం వచ్చినప్పుడు Not crying out to God. దేవునికి మొరపెట్టలేదు. Now I can manage. ఇప్పుడు నేను చేయగలను. He developed his own confidence. తన మీద తన నమ్మకం పెంచుకున్నాడు. Why did he develop this self-confidence? ఈ యొక్క తన మీద తనకి నమ్మకం ఎందుకు పెరిగింది? Because high places were not removed. ఎందుకంటే ఉన్నత స్థలములు తీయబడలేదు. High places were still there. I told you, pockets of high thoughts were there in him. ఆ యొక్క ఉన్నత స్థలములు అలాగే ఉన్నాయంటే తన గురించి తనే ఎక్కువగా ఊహించుకునే ఆలోచనలు ఇంకా ఉన్నాయి తనలో. I can manage. నేను చేయగలను, నేను దీన్ని చేయగలను. Therefore, what did God say? దేవుడు ఏమంటున్నారు? From now onwards you will have wars. Verse 9, last part. చూడండి, కనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. I hope all of you, the church knows this verse in Jeremiah. మీ అందరికీ సంఘంలో ఉన్న వారందరికీ ఇర్మియా గ్రంథంలో ఉన్న ఈ మాట తెలుసు అని నేను How అనుకుంటున్నాను. many of you know that verse? That relying on the Lord or relying on the man? ఈ ఎంతమందికి తెలుసు దేవుని మీద ఆనుకోవడం, మనుషుల మీద ఆనుకోవడానికి సంబంధించిన వాక్య భాగం? Do you remember? మీకు ఎవరికైనా తెలుసా?
Okay, let's turn to that. Though some of you, many of you are not clear. We మీలో can turn, చాలా I just మంది- showed you. That is not our main point. అది మన ప్రాథమికమైన అంశం కాకపోయినా Jeremiah 17. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం తిప్పుదాం. Never forget it. దీన్ని ఎప్పుడు మర్చిపోకండి. That is exactly what happened with King Asa. ఇదే ఆసా రాజుకు జరిగినది. Chapter 17, 17వ అధ్యాయము verse 5. 5వ వచనం చూడండి. Brother. ఎస్ పిదా. యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకునుచు తన హృదయముని యెహోవా మీద నుండి తొలగించుకునివాడు శాపగ్రస్తుడు. There is a curse. ఇక్కడ శాపము చూస్తున్నాం మనం. Beloved brothers, beloved sisters. ప్రియమైన బ్రదర్స్, ప్రియమైన సిస్టర్స్, There is a curse when we depend on man. మనం నరుల మీద, మనుష్యుల మీద ఆధారపడినప్పుడు అదొక శాపము. Jeremiah 17:9. 17:5. Sorry. 17:5. ఇర్మియా 17:5. There is a curse. అక్కడ ఒక శాపం ఉంది. Cursed is the man who trusts in mankind and makes flesh his strength. నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారంగా చేసుకునిచు తన హృదయం యెహోవా నుంచి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. Why did Asa go towards that? ఎందుకు ఆశ అటువైపుగా వెళ్ళాడు? There was some pride in him which he did not cleanse himself. He was not in the process of cleansing himself. Of course, he was in the old covenant, so we have no stones to throw at him. ఎందుకంటే తనలో దాగి ఉన్న గర్వమును తను అనుదినము శుద్ధి చేసుకోకుండా ఉండడాన్ని బట్టి ఈ పరిస్థితికి వెళ్ళాడు. అతను పాత నిబంధనలో ఉన్నాడు కాబట్టి అక్కడ పరిశుద్ధాత్ముడు లేరు. అందుకని ఆయన మీద విసరడానికి మన దగ్గర రాళ్ళు ఏమి లేవు. ఇప్పుడు I hope you follow that. మీ అందరికీ మీకు అర్థమైందని నేను అనుకుంటాను. One problem came. ఒక సమస్య వచ్చింది. Asa called upon the Lord. ఆశ యెహోవాకు మొరపెట్టాడు. Exactly similar problem came. మరలా అటువంటి సమస్య వచ్చింది. He said, I can manage it. అప్పుడేమనుకున్నట్ట, నేను దీన్ని I got చేయగలను. my intelligence, I got my smartness, I got my army, I got my neighbors who would help me. నాకు ఆ మెళకువలు ఉన్నాయి, ఆ తెలివితేటలు ఉన్నాయి, సైన్యం ఉంది, నాకు సహాయం చేయగలిగిన మనుషులు ఉన్నారు, కాబట్టి నేను చేయగలను. Asa was defeated. ఆశ ఓడిపోయాడు. Why? ఎందుకు? His heart was, we read right at the beginning, his heart was devoted to the Lord. మనం ముందుగానే చదివాం, తన హృదయం అంతటితో యెహోవాను వెంబడించిన వాడని. But he did not cleanse himself. Lord, there is a tendency in my heart for self-confidence. Lord, deliver me. That cry was not there in his life. తన హృదయంలో ఆయన ఆ మొర లేదు. ప్రభువా, నా మీద నేనే ఆధారపడే ఒక గుణము నాలో ఉంది, దీని నుంచి నన్ను విడిపించు అని మొరపెట్టే మొర లేదు తనలో. Let us see the second king which I want to show. ఇప్పుడు రెండో రాజుని నేను మీకు చూపించాలనుకుంటున్నాను. That king's name is Joash. యోవాషు. 2 Kings chapter 12. రెండో రాజుల గ్రంథము 12వ అధ్యాయం వైపు తిప్పుదాం. 2 Kings chapter 12. Again, another very beautiful description how the Holy Spirit describes him. ఇక్కడ కూడా ఎంతో చక్కని వర్ణన ఉంటుంది. పరిశుద్ధాత్ముడు ఎంత చక్కగా వర్ణిస్తున్నారు చూడండి. 2 Kings chapter 12. రెండో రాజుల గ్రంథం 12వ అధ్యాయం verse 2 and verse 3. 2-3 వచనములు. Yeah. యాజకుడైన యెహోయాదా తనకు బుద్ధి నేర్పువాడై ఉండు దినములన్నిటిలో యోవాషు యెహోవా దృష్టికి అనుకూలముగానే ప్రవర్తించెను. అయితే ఉన్నత స్థలములను కొట్టివేయబడక నిలిచెను. చూడండి ఇక్కడ మాట చూడండి. అయితే even though he was the people, Jehoiada trained him up properly. యెహోయాదా తన్ని చక్కగా పెంచిన గాని, and then trained him up and made him the king. తన్ని జాగ్రత్తగా బుద్ధి నేర్పించి తన రాజుగా చేశాడు. You know how old was he when he became the king? Children? ఈ తిను రాజుగా యోవాషు రాజుగా ఏలుబడి చేసినప్పుడు తన వయసు ఎంతో తెలుసా మీకు? It says that I think he was chapter 2 and 3. He was 21st verse. 21st. Verse 11, is it? I don't know where. But then 11:21. 11:21. Yeah, correct. You are right. Thank you. Joash was 7 years old when he became king. He was 7 years. ఏలన ఆరంభించినప్పుడు అతను 7 ఏండ్ల వాడు. 7 years?
ఏడేళ్ళండి. 7 years he became the king. 7 సంవత్సరాలకి రాజు అయ్యాడు. And he was so tender hearted and he was so devoted to the Lord. ఎంతో మృదువైన హృదయం కలిగి ఉన్నాడు. దేవుడు అంటే భయభక్తులు కలిగిన And వాడు. it was Jehoiada, the high priest, who trained him up properly. తన పెంచి బుద్ధులు నేర్పించిన వాడు యాజకుడైన యెహోయాదా. He trained him well. తను మంచిగా తను పెంచాడు. High places were not taken away. అయితే ఉన్నత స్థలములు తీసివేయబడలేదు. Still there were pockets of pride in him. ఇంకా గర్వము అక్కడక్కడ అలా ఉంటూనే ఉంది. High places were not taken away. ఉన్నత స్థలములు తీసివేయబడలేదు. కొట్టువాడు Saw from the history of Asa that how he depended on man instead of God. ఆసా యొక్క చరిత్రలో మనం చూసాం, దేవుని మీద ఆధారపడడానికన్నా మనుషుల మీద ఎలా ఆధారపడ్డాడో అని. And then what happened in the case of Joash? ఇప్పుడు యోవాష్ సంగతి ఏమైంది? Okay. We can see again, as I said, if you turn to 2 Chronicles. ఇప్పుడు మనం 2వ దినవృత్తాంతముల వైపు తిప్పుదాం. 2 Chronicles, if you turn. 2వ దినవృత్తాంతాల వైపు తిప్పినట్లయితే 2 Chronicles chapter 24. 2వ దినవృత్తాంతములు 24వ అధ్యాయము. 2 Chronicles chapter 24. 24వ అధ్యాయము verse 20. 24:20. అప్పుడు దేవుని ఆత్మ యాజకుడగు యెహోయాదా కుమారుడైన జకర్యా మీదకి రాగా, See, by the time Jehoiada has died, అప్పటికి యెహోయాదా యాజకుడు చనిపోయాడు. he was 7 years when he became the king. Chapter 24 verse 1. యోవాషు ఏలన ఆరంభించినప్పుడు తనకి 7 ఏళ్ళు వయస్సు. And then Jehoiada and the king, they consulted together and they did lot of repair work for the building, for the temple. ఈ యెహోయాదా రాజు అయిన యోవాషు ఇద్దరు కలిసి మాట్లాడుకుని ఆ యొక్క ఎంతో రిపేర్స్ చేయించారు. అక్కడున్న ఆ యొక్క దేవాలయానికి ఎన్నో మరమ్మతులు చేయించారు వాళ్ళంతా. It was Jehoiada who trained him up. He was 7 years. What does he know? 7 సంవత్సరముల వయస్సు అబ్బాయికి. తనకి ఏం అర్థం అవుతుంది? యెహోయాదా అని తను పెంచాడు. He didn't know anything. తనకి ఏమీ తెలియదు. But then Jehoiada trained him up. యెహోయాదా తనకి తరబితినిస్తూ బుద్ధి నేర్పిస్తూ అలా పెంచాడు. Then one day ఒకరోజు Jehoiada died. యెహోయాదా చనిపోయాడు. Okay. And then what happened? తర్వాత ఏమైంది? And the people, they understood that Jehoiada has died. అక్కడ ఉన్న ఆ ప్రజలకు అర్థమైంది యెహోయాదా చనిపోయాడు. Verse 17. 17వ వచనంలో దాన్ని మనం చూస్తాం. Ah. యెహోయాదా చనిపోయిన తర్వాత యూదా అధిపతులు వచ్చి రాజునకు నమస్కరింపగా రాజు వారి మాటకు సమ్మతించెను. Verse 18. 18వ వచనం, జనులు తమ పితరుల దేవుడైన యెహోవా మందిరమును విడిచి దేవతా స్తంభములకును విగ్రహములకును పూజ చేసిరి. వారు చేసిన There was a strong leader called Jehoiada there. A strong leader. అక్కడ యెహోయాదా అని చాలా గట్టి నాయకుడు ఉన్నాడు అక్కడ. He died. ఇప్పుడు ఆ నాయకుడు చనిపోయాడు. So people also backslid. ఇప్పుడు అక్కడ ఉన్న ప్రజలు కూడా వెనక్కి దిగజారిన వారి కింద ఉంటున్నారు. He abandoned the house of the Lord. Verse 18. యెహోవా మందిరమును విడిచిపెట్టారు జనులు అని అక్కడ మనం చూస్తున్నాం. Yeah, even if I don't come for the meeting, who is going to ask me? Nobody is there. సరే, నేను మీటింగ్ రాకపోయినా కానీ ఎవరు అడుగుతారండి? ఎవరు లేరు కదా అడగడానికి. If I don't do some of the things, who is going to ask me? అక్కడ కొన్ని పనులు, నాకు చెప్పిన పనులు నేను చేయకపోతే అడిగేవాళ్ళు ఎవరు అడగరు కదా. And then he died. ఆయన చనిపోయాడు యెహోయాదా. Then the spirit of the Lord came upon Zechariah, the son of Jehoiada. Verse 20. యెహోయాదా కుమారుడైన జకర్యా మీదకి యెహోవా ఆత్మ వచ్చింది. And then he asked, why are you neglecting, transgressing the commandments of the Lord? మీరెందుకు యెహోవా ఆజ్ఞలు మీరుచున్నారు? And then the people were so angry at him. Verse 21. అక్కడ ఆ విధంగా తను అలా చెప్పినందుకు జనులకి తన మీద చాలా కోపం వచ్చి అతని మీద కుట్ర చేశారు. And they influenced the king. అక్కడ రాజుని, యోవాష్ అనే రాజుని వాళ్ళు ప్రభావితం చేసి, and they, Jehoiada has already died. యెహోయాదా ఇప్పటికే చనిపోయాడు. Now only his son was there, Zechariah was there. ఇప్పుడు తన కుమారుడు జకర్యా ఉన్నాడు. And you know what they did? ఏం చేశారో తెలుసా జకర్యా అని వాళ్ళు? Verse 21. 21వ వచనంలో మనం చూస్తే, అతని మీద కుట్ర చేసి రాజు మాటను బట్టి యెహోవా మందిరపు ఆవరణ లోపల రాళ్లు రువి అతను చావుగొట్టిరై. This Joash
had devotion to the Lord, యోవాషుకి దేవుడి యెడల భయభక్తులు కలిగిన వాడు because of Jehoiada, యెహోయాదాను బట్టి and then he was growing up well, చాలా చక్కగా ఎదుగుతున్నాడు. then father died, అప్పుడు యెహోయాదా చనిపోయాడు. people also backslid, ఇప్పుడు జనులందరూ వెనక దిగజారారు. and then Zechariah, his son, asked, why are you neglecting God? అప్పుడు యెహోయాదా కుమారుడైన జకర్యా, మీరు ఎందుకు యెహోవాను విడిచి మీరు పాపం చేస్తున్నారని అడిగాడు. Why are you neglecting the temple of the Lord? ఎందుకు దేవుని ఆలయాన్ని మీరు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? And they stoned Zechariah to death. అలా చెప్పినందుకు జకర్యాని రాళ్ళు రువ్వి చంపేశారు. But the Holy Spirit is writing something very, very important in verse 22. పరిశుద్ధాత్ముడు చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని ఇక్కడ 22వ వచనంలో రాస్తున్నారు. ఆ ప్రకారం రాజైన యోవాషు జకర్యా తండ్రి అనే యెహోయాదా తనకు చేసిన ఉపకారమును మరిచిన వాడై అతని కుమారుని చంపించెను. Joash did not say, no, don't do that. యోవాషు అక్కడ అడ్డుకుని మీరు అలా చేయకండి you cannot stone Zechariah. He is the son of our high priest Jehoiada. Don't do this. యోవాషు ఇలా కల్పించుకుని అడ్డు వచ్చి మీరు జకర్యాను చంపకూడదు, ఆయన ప్రధాన యాజకుడైన యెహోయాదా కుమారుడు, ఇది చేయకండి అని చెప్పలేదు. It was Jehoiada who raised him up from the age of 7. 7 సంవత్సరముల వయసు మొదలుకుని తనను పోషించి పెంచినవాడు యెహోయాదా. To be a king. ఒక రాజుగా ఉండడానికి. And to be a man of God. దేవునికి భయభక్తులు కలిగిన మనిషిగా తను చేశాడు. But when people turned against Zechariah. కానీ జనులందరూ జకర్యాకి వ్యతిరేకంగా తిరిగినప్పుడు, Please understand, Zechariah, he was a son of Jehoiada who trained him up. అర్థం చేసుకోండి, జకర్యా ఎవరంటే ఈ రాజైన యోవాషుని బుద్ధులు నేర్పించి పెంచిన యెహోయాదా కుమారుడు జకర్యా. And it says, Joash the king did not remember the kindness చూడండి, which his father Jehoiada had shown him, but he murdered his son. జకర్యా తండ్రి అయిన యెహోయాదా తనకు చేసిన ఉపకారమును మర్చిన వాడే అతను కుమారుని చంపించెను. Why? ఎందుకు? I was just thinking, Lord, there was some type of high places for sacrifice in their life. How did it have an effect on them? అప్పుడు నేను అనుకున్నాను దాని గురించి అడుగుతున్న, ప్రభువా, ఈ ఉన్నత స్థలములకి అక్కడ బలులు అర్పించే ఉన్నత స్థలములకి వీరి జీవితంలో ఆ సంబంధం ఏంటి అసలు? In the case of Asa, we saw that he ended up trusting man than God. ఆసా జీవితంలో మనం చూస్తే దేవుని నమ్ముకోవడం కంటే మనుషుల మీద నమ్ముకున్న వాడి కింద ఉన్నాడు ఆసా. But when it came to Joash, నేను యోవాషు విషయానికి వచ్చేసరికి ingratitude and unthankfulness. ఏమాత్రము కృతజ్ఞత లేని, ఎంతో కృతజ్ఞతలు చెప్పని హృదయం కలిగిన వాడి కింద ఉన్నాడు. When there is ingratitude and unthankfulness to God, కృతజ్ఞత లేని దేవుడి ఎడల కృతజ్ఞత లేని స్వభావం ఉన్నప్పుడు, it is a mark, it is a sign that there are high places in our lives. అది ఏమి సూచిస్తుందంటే మన జీవితంలో ఉన్నత స్థలములు ఉన్నాయి అని చూపిస్తుంది. So when you have got high thoughts, high places in our lives, it will be manifested in being ungrateful to people. ఎప్పుడైతే మన జీవితంలో మన మీద ఉన్నతమైన ఆలోచనలు మనం కలిగి ఉంటామో, ఇతరుల పట్ల మనం కృతజ్ఞత లేని వారి కింద ఉంటాం. Children, are you grateful to your father and mother? తల్లిదండ్రులు, మీ పిల్లలు మీ తల్లిదండ్రులకి మీరు కృతజ్ఞత కలిగిన వారి కింద ఉన్నారా? Dear brothers, dear sisters, are you thankful to one another? ప్రియమైన బ్రదర్స్, ప్రియమైన సిస్టర్స్, మీరు ఒకరి ఎడల ఒకరు కృతజ్ఞత కలిగిన వారి కింద ఉన్నారా? Are you ఉన్నారా? thankful to the responsible brothers here? ఇక్కడ ఉన్న బాధ్యత కలిగిన సహోదరుల విషయమై మీరు కృతజ్ఞత కలిగి ఉన్నారా? Are you thankful to the brothers who share God's word to you? దేవుని వాక్యాన్ని మీకు అందిస్తున్న బ్రదర్స్ పట్ల మీరు కృతజ్ఞత కలిగి ఉన్నారా? Are you thankful to the Sunday school teachers? మీ సండే స్కూల్ టీచర్ల పట్ల మీరు కృతజ్ఞత కలిగి ఉన్నారా? Ingratitude is a sign of pride. కృతజ్ఞత లేని మనస్సు గర్వమునకు సూచన. Ingratitude, కృతజ్ఞత లేని మనస్సు, ungrateful, దేన్ని మేలులు గుర్తుపెట్టుకోని మనస్సు. started off very well. ఎంతో మంచిగా ప్రారంభించాడు. ఎంతో మంచిగా ప్రారంభించాడు యోవాషు. But when the son Zechariah was being killed, he kept quiet. కానీ తన కుమారుడైన జకర్యాని యెహోయాదా కుమారుని చంపుతున్నప్పుడు మౌనంగా ఉండిపోయాడు.
Why? ఎందుకో తెలుసా? Because he allowed high places in his own life. ఎందుకంటే తన జీవితంలో ఉన్నత స్థలములని అనుమతించాడు కాబట్టి. You know, I hope you notice that in both these kings, they started off very well. మీరు దీన్ని గమనించారని నేను అనుకుంటున్నాను. ఈ ఇద్దరు రాజుల విషయాల్లో వాళ్ళు చాలా చక్కగా ప్రారంభించారు వారి జీవితములను. Now I want to show the third king. ఇప్పుడు నేను మూడో రాజును Who చూపించాలనుకుంటున్నాను. started off very well. ఎంతో చక్కగా ప్రారంభించాడు ఇతను కూడా. King Amaziah. అమాజ్యా రాజు గురించి. Second Kings. రెండో రాజులు, Second Kings, రెండో రాజుల గ్రంథము chapter 14. 14వ అధ్యాయము It says in verse 2. రెండవ వచనములో ఈ విధంగా రాయబడి ఉంది. Yeah. అతడు ఏలను ఆరంభించినప్పుడు 25 ఏండ్లు వాడై యెరూషలేము ముందు 29 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తులైన యెహోయద్దాను. He did what is right in the sight of God. అతడు తన పితరులైన దావీదు చేసినట్లు చేయకపోయిన యెహోవా దృష్టికి నీతి గలవాడై. Second Kings chapter 14. రెండో రాజుల గ్రంథం 14వ అధ్యాయము. He was Joash's son. Amaziah, the son of Joash, king of Judah, became king. యోవాషు కుమారుడైన అమజ్యా రాజయ్యాడు. At the age of 25, verse 2. 25 ఏండ్ల అప్పుడు ఆరంభించాడు. 25 సంవత్సరాలు అప్పుడు రాజయ్యాడు. And verse 3. మూడో వచనం చూస్తే, Read that. yes, brother. అతడు తన పితరుడైన దావీదు చేసినట్లు చేయకపోయినను యెహోవా దృష్టికి నీతి గలవాడై తన తండ్రి అయిన యోవాషు చేసిన ప్రకారము చేసెను. He also went correctly. ఈయన కూడా దేవుని దృష్టికి నీతి గలవాడిగానే జీవించాడు. Verse 4. 4వ వచనం, అయితే High places were still there. అయితే ఉన్నత స్థలములను కొట్టివేయలేదు. See that? చూసారా? It says in verse 3. మూడో వచనంలో ఏముందంటే, He did right in the sight of the Lord. యెహోవా దృష్టికి నీతి గలవాడై అని చూసాను. He did according to all that Joash his father had done. తన తండ్రి అయిన యోవాషు చేసిన ప్రకారము చేసెను. He did right in the sight of the Lord. దేవుని దృష్టికి చక్కగా చేశాడు. But కానీ high places were there. అయితే ఉన్నత స్థలములు మాత్రం ఇంకా ఉన్నాయి. See that? Asa had high places. ఆసా జీవితంలో మనం ఉన్నత స్థలములను కొట్టివేయలేదు అని చూసాం. Joash had high places. యోవాషు జీవితంలో కూడా ఉన్నత స్థలములు చూసాం. Amaziah also had high places. ఇక అమజ్యా జీవితంలో కూడా ఉన్నత స్థలములను కొట్టివేయకుండా He became the king at the age of 25. 25 సంవత్సరములప్పుడు రాజు అయ్యాడు తను. Now we read something interesting in chapter 14. ఇప్పుడు 14వ అధ్యాయంలోనే ఆసక్తి కలిగించి ఇంకోటి చూస్తున్నాం మనం. Verse 10. 10వ వచనం చూస్తే, You know, it says about he had a war with the Edom. It says in verse 7. 7వ వచనంలో మనం ఏదేముతో అతనికి యుద్ధం జరిగిందని మనం చూస్తున్నాం. Yeah. It says there, he killed Edom in the valley of Salt. 10,000 took Selah by war, named it Joktheel to this day. And all that. మరియు ఉప్పులోయలో అతడు యుద్ధం చేసి ఏదోమీయుల్లో 10,000 మందిని హతం చేసెను. సెలానా పట్టణమును పట్టుకుని దానికి యొక్తయేలు అని పేరు పెట్టెను. And then it says that he challenged the king of Israel. అయితే ఈ యొక్క యూదా రాజు ఇశ్రాయేల్ రాజుకి సవాల్ ఇసిరాడు. He challenged, can you come for war with me now? ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఇశ్రాయేల్ రాజుతో నాతో యుద్ధం చేయడానికి నువ్వు వస్తావా? He killed the Edomites. ఇక్కడ ఏదోమీయులు 10,000 మందిని చంపాడు. And it says in 2 Kings chapter 14 verse 10. రెండో రాజుల గ్రంథం 14:10లో మనం ఇక్కడ చూస్తాం, నీవు ఏదోమీయులను హతము చేసినందున నీ హృదయమందు నీవు అతిశయపడుచున్నావు. సరే, Yeah. ఇప్పుడు నీ నగరయందు నీవు ఉండి నీకున్న ఘనతను బట్టి నీవు అతిశయపడకము. నీవు మాత్రము గాక నీతో కూడా యూదావారును కూలినట్లుగా నీవెందుకు అపాయంలో దిగుదు అని చెప్పినను. And then the king of Israel was telling Judah, ఇప్పుడు ఇశ్రాయేల్ రాజు యూదా రాజుతో అంటున్నాడు ఈ విధంగా, you had victory with Edom, I know it, I heard about it. నువ్వు ఏదో మీద యుద్ధం చేసి గెలిచావు, నాకు తెలుసు, దాని గురించి That is very నేను విన్నాను కూడా. And you are happy about that? నువ్వు దాని విషయమై సంతోషిస్తున్నావు. సరే, Yeah, that is very good. సరే, మంచిదే. Enjoy your victory and stay at home. సరే, నువ్వు దాన్ని సంతోషిస్తూ నీ నగరయందు నీవు ఉండి అక్కడే ఉండు. But your heart has become proud. కానీ నీ హృదయము గర్విస్తుంది.
the king of Israel was able to identify that. ఇశ్రాయేల్ రాజు దాన్ని గ్రహించగలిగాడు. And then comes a very sad verse in the Bible. బైబిల్లో ఉన్న విచారకరమైన ఒక వచనాల్లో ఒక వచనం చూస్తున్నాం అక్కడ మనం. Verse 11. 11వ వచనం. అమధ్య విననొల్లనందున ఇశ్రాయేలు రాజైన యెహోయాషు బయలుదేరి యూదా సంబంధమైన బెత్షెమోషు పట్టణము దగ్గర తానును యూదారాజైన అమధ్యను కలుసుకొనగా. But it says in the, I don't know where is that in, it says in English, but Amaziah would not listen. అమజ్య విననొల్లనందున. Yeah, it is there in the beginning. Yes, It is there in the beginning of that verse 11. It says, అమజ్య వినలేదు, చెప్పినా వినలేదు అని 11వ వచనం ప్రారంభంలోనే ఉంది. అది one of the saddest verses in the whole Bible. బైబిల్లో ఉన్న విచారకరమైన వచనాల్లో అదొకటి. Amaziah would not listen. అమజ్య మాట వినలేదు. Beloved brothers, beloved children, beloved sisters, beloved brothers, ప్రియమైన బ్రదర్స్, ప్రియమైన సిస్టర్స్, చిల్డ్రన్, beloved young people, ప్రియమైన యవనస్తులు, will that be written about you? మీ గురించి కూడా ఇలా రాయబడుతుందా? But కానీ dash would not listen. ఆ డాష్ అనే దగ్గర మీ Put your name, put your మీ name. పేరు పెట్టుకోండి. అక్కడ డాష్ దగ్గర Put డాష్ your name there. మాట వినలేదు అని అక్కడ మీ పేరు పెట్టుకోండి. It says, but Amaziah would not listen. కానీ అమజ్య మాట విననొల్లనందున. What did he say? మాట వినకపోవడం వల్ల ఏం జరిగింది? What did the king of Israel say? ఇశ్రాయేల్ రాజు ఏమంటున్నాడు? I agree, you are able, you are capable. I agree. నీకు సామర్థ్యం ఉంది, You were నువ్వు able చేయగలవు, నేను you were ఒప్పుకుంటున్నాను. you were able to defeat the Edomites. నువ్వు ఏదోమీయుల్ని గెలిచావు, నేను ఒప్పుకుంటున్నాను. It is all true, I know, I heard about it. అదంతా సత్యమే, నేను విన్నాను. Enjoy your victory, నీ జయాన్ని నువ్వు ఆనందించు, stay at home. కానీ ఇంటి దగ్గర నీ నగర్లో నువ్వు ఉండు. Don't call me into war and challenge me. Don't do that. నన్ను యుద్ధానికి పిలిచి నువ్వు నన్ను ఆ విధంగా సవాలు చేయొద్దు. Because high places were still there. And ఎందుకంటే ఉన్నత స్థలములు కొట్టివేయబడలేదు, ఇంకా ఉన్నాయి కాబట్టి. he would not listen. అమధ్య మాట విననొల్లనందున. Dear sisters, please write your name. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అక్కడ మీ పేరు రాసుకోండి. But dash would not listen. అయితే జాన్ విననొల్లనందున. Would not listen. వినలేదు అక్కడ. We can tell, we can advise, but would not listen. మనం చెప్పొచ్చు, మనం చెబుతాము, కానీ వాళ్ళు వినరు. Amaziah was not willing to listen. అమజ్య వినడానికి సిద్ధంగా లేడు. Again, if you look at 2 Chronicles, you find that he was killed. Amaziah was killed. 2వ దినవృత్తాంతాల్లో మరలా మనం వెళ్ళి చూస్తే అమజ్య అక్కడ చంపబడ్డాడని మనం చూస్తున్నాం. He was killed. చంపబడ్డాడు అక్కడ. You read 2 Chronicles 25, we read that he was killed. 2వ దినవృత్తాంతాలు 25వ అధ్యాయంలో మనం చూస్తాం అక్కడ అమజ్య చంపబడ్డాడు అక్కడ. What did the king of Israel say? ఇశ్రాయేల్ రాజు ఏం చెప్తున్నాడు అక్కడ? He would not listen. అమజ్య మాట విననొల్లనందున. He told Amaziah, please don't fight. Just sit at home and enjoy your victory. అమజ్యతో చెప్పాడు, దయచేసి యుద్ధం చేయొద్దు, నీ నగరు యందు నువ్వు కూర్చుని నీ విజయాన్ని నువ్వు ఆనందించు. He would not listen. నేను మాట విననొల్లనందున. Is that can be written about anybody sitting here? ఇక్కడ కూర్చున్న ఎవరి గురించి అన్నా ఆ విధంగా రాయబడుతుందా? Examine yourself. మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. Beloved children, beloved youth, ప్రియమైన చిన్నపిల్లలు, ప్రియమైన యవనస్తులు, beloved brothers, beloved sisters, ప్రియమైన బ్రదర్స్, ప్రియమైన సిస్టర్స్, will that be written about you? మీ గురించి ఆ విధంగా రాయబడుతుందా? Was not willing to listen. మాట వినడానికి సిద్ధంగా లేడు. I don't want that to be written about me. నా గురించి ఆ విధంగా రాయబడ్డం ఏ సమయం అందు కూడా ఎప్పుడు కూడా ఆ విధంగా నా గురించి రాయబడ్డం నాకు ఇష్టం I లేదు. don't want to be written about me. నా గురించి అలా రాయబడ్డం నాకు ఇష్టం లేదు. Or about me, spoken about me. నా గురించి అలా చెప్పబడ్డం కూడా నాకు ఇష్టం లేదు. He will not listen. తను వినడు. I told you. నేను చెప్పాను, I told him so many times. నేను చాలాసార్లు చెప్పాను వారికి, But he would not listen. కానీ తను మాట వినడు. Dear brothers and sisters, ప్రియమైన బ్రదర్స్, ప్రియమైన సిస్టర్స్, I want to show you king number 4. ఇక్కడ 4వ రాజు గురించి నేను మీకు In చూపించాలనుకుంటున్నాను. 2 Kings chapter 15, next chapter. 2వ రాజుల గ్రంథం 15వ అధ్యాయం తర్వాత అధ్యాయంలోనే He became king at the age of 16. 16 ఏళ్ల వయసులోనే ఇతను రాజు అయ్యాడు. He was 16 years old when he became king. Verse 2. 15వ అధ్యాయము 2వ వచనం చూసుకుంటే అతడు
16 ఏండ్లు వాడై ఏలనారంభించి Verse 3. 3వ వచనంలో Yeah. అతడు తన తండ్రి అయిన అమజ్య చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి నీతి గలవాడై ప్రవర్తించును. Verse 4. 4వ వచనము Ah. అందరు 14. Verse 14. Verse 4. I'm sorry. Verse 4. 15వ అధ్యాయం 4వ వచనము Yeah. ఉన్నత స్థలములను మాత్రము కొట్టివేయలేదు, ఉన్నత స్థలముల యందు జనులు ఇంకను బలులు అర్పించుచు ధూపం వేయుచు నుండిరి. High places were retained by this gentleman, Azariah, or is also called as Uzziah. ఇక్కడ ఆ, Uzziah. అమజ్య కుమారుడైన అజర్యా, Yeah. అజర్యా అనే అతని పేరు. There are two names, Azariah and Uzziah, both are same. అజర్యా, హుజయా అనే రెండు పేర్లు రెండు ఒకటే. అయితే ఈ అజర్యా ఉన్నత స్థలములను కొట్టివేయలేదు. Yeah. In Second Chronicles, we read his name as Uzziah, but here it says about Azariah, but both are same. ఇక్కడ అజర్యా అని ఉంది, 2వ దినవృత్తాంతంలో హుజయా అని ఉంటుంది. ఈ రెండు పేర్లు ఒకటే. What did this man do? ఈయనేం చేశాడు? What was wrong with him? ఇతను చేసిన తప్పేంటి? He did right in the sight of the Lord as his father Amaziah. తన తండ్రి అయిన అమజ్య చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి నీతి గలవాడే ప్రవర్తించాడు. Only the high places were not removed. ఉన్నత స్థలములు మాత్రము కొట్టివేయబడలేదు. Only the high places were not removed. ఉన్నత స్థలములు మాత్రం కొట్టివేయలేదు. We saw the King Asa, high places were not removed. ఆశారాజును చూశాడు, ఉన్నత స్థలములు తీసివేయలేదు. Started trusting man instead of trusting God. ఆ ఆశ దేవుని మీద ఆధారపడడం కన్నా మనుషుల మీద ఆధారపడ్డాడు. We saw about Joash. తర్వాత యోవాష్ గురించి చూసాం మనం. High places were not removed. He became ungrateful. అక్కడ ఉన్నత స్థలములు తీసివేయలేదు, కృతజ్ఞతాహీనుడిగా మారిపోయాడు. We heard about Amaziah. ఇక్కడ అమజ్యా గురించి చూసాము. High places were there. అక్కడ ఉన్నత స్థలములు తీసివేయలేదు. What was the effect? దాని యొక్క ఫలితం ఏంటి? Not willing to listen to anyone. ఎవ్వరి మాట వినడానికి సిద్ధంగా లేడు తను. We read about King Uzziah. ఇప్పుడు రాజైన అజర్యా గురించి చూస్తున్నాం. Second Chronicles. 2వ దినవృత్తాంతాలు Chapter 26. 26వ అధ్యాయము Verse 5. 5వ వచనం చూద్దాం. Yeah. 26 verse 5. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినముల్లో అతడు దేవుని ఆశ్రయించును. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతని వర్ధిల్లజేసెను. He trusted the Lord and he depended on the Lord. అతడు దేవుణ్ణి ఆధారపడ్డాడు, ఆయన్ని ఆశ్రయించాడు. But what happened? కానీ ఏమైంది? And you can read chapter, it's a very good chapter, very instructive chapter, chapter 27. 27వ అధ్యాయం మీరు చదవండి. 26, chapter 26. 26వ అధ్యాయం మీరు చదవండి. Yeah, when you go home, please read chapter 26. మీరు ఇంటికి వెళ్ళినప్పుడు దయచేసి 26వ అధ్యాయం చదవండి. How he became great and great and great and great and great and great. అతడు గొప్పవాడుగా అతని కీర్తి అలా పెరుగుతూ ఎలా వెళ్ళిందో మీకు అర్థమవుతుంది 26వ అధ్యాయం చదివితే. Because God was with him. ఎందుకంటే దేవుడు తనకు తోడుగా ఉన్నాడు కాబట్టి. It says his fame spread afar, for he was marvelously helped until he was strong. Verse 15, 26:15. 26:15లో మరియు అతడు అంబులనేమి పెద్ద రాళ్లనేమి ప్రయోగించుటకై ఉపాయశాలలు కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గముల్లోనూ బురుజుల్లోనూ ఉంచెను. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయములు కలిగిన కనుక అతని కీర్తి దూరముగా వ్యాపించును. He became very popular. అతని కీర్తి అందరికీ తెలిసిపోయింది, ప్రసిద్ధి చెందాడు. తను He became very popular. ఎంతో ప్రసిద్ధి చెందాడు. He became a great man. గొప్ప వ్యక్తి అయిపోయాడు. And then he thought, now I can sacrifice. I can do the job of the high priest. అతను కీర్తి పెరిగిపోయిన తర్వాత ఏమనుకున్నాడంటే యాజకుడు చేసే పని కూడా నేను చేయొచ్చు అనుకున్నాడు. He thought he can sacrifice. ప్రధాన యాజకులు చేసే పని బలులు కూడా నేను అర్పించవచ్చు. It says he entered the temple of the Lord to burn incense on the altar of incense. It says in verse 16. 16వ వచనంలో మనం 16వ వచనం అతను ధూపపీఠం మీద ధూపం వేయుటకై యెహోవా మందిరంలోనికి ప్రవేశించి Then the priest and his assistant 80 priests of the Lord came and opposed him. అప్పుడు యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 50 మంది అతనికి వెంబడి లోపలికి పోయిరి అతను ఎదిరించుటకు. And said to Uzziah, please don't do that.
వాళ్ళు రాజైన ఉజ్జయాన్ని ఎదిరించి దయచేసి అది చేయొద్దు అని చెప్పారు. Please don't do that. దయచేసి ఆ పని చేయొద్దు. It is not for you, Uzziah. It is not for you. Don't do that. ఉజ్జయ, ఇది నీకు ఇవ్వబడిన పని కాదు, దయచేసి అది చేయొద్దు. Please don't do that. అది నీ పని కాదు, దయచేసి చేయొద్దు. Okay, you are the king. Agreed. సరే, నువ్వు రాజువే, ఒప్పుకుంటున్నావు. But you have no business to offer sacrifice to the Lord. You are not a priest. నువ్వు బలులు అర్పించడానికి కానీ ధూపం వేయడానికి కానీ నీకు ఏ పని లేదు, ఎందుకంటే నువ్వు యాజకుడు కాదు. It is not for you. Verse 18. అది నీ పని కాదు. 18వ వచనంలో చూస్తాం. Then it says in verse 19, he became so angry. అలా చేసినందున అతడు రౌద్రుడై అని చూస్తున్నాం మనం. It says in verse 19, can you read that? ఎస్ బ్రదర్. ఉజ్జియా ధూపం వేయుటకు ధూపార్తిని చేత పట్టుకుని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. యెహోవా మందిరంలో ధూపపీఠము ప్రక్క అతడు ఉండగా యాజకులు చూచుచూనే ఉన్నప్పుడు అతడు నొసట కుష్ఠరోగము పుట్టెను. As he was arguing and fighting with the priests, with the incense in his hand, leprosy broke down. ధూపార్తిని ఒక చేత్తో on his face. ధూపార్తిని ఒక చేత్తో పట్టుకుని యాజకులతో అతను వాదిస్తున్న సమయంలోనే అతని నొసట కుష్ఠరోగం వచ్చేసింది. Going beyond your boundary. మీ పరిధిని దాటి వెళ్ళడం. Beloved brothers, beloved sisters, ప్రియమైన బ్రదర్స్, ప్రియమైన సిస్టర్స్, there is a boundary given to you. మీకు ఒక పరిధి ఇవ్వబడింది. Don't go beyond that. దయచేసి ఆ పరిధిని దాటి వెళ్ళొద్దు. You will end up with spiritual leprosy. ఆత్మ సంబంధమైన కుష్ఠరోగంతో మిగిలిపోతాం. Do not be a busybody in other people's matters. ఇతర విషయాల్లో ఎంతో ఆసక్తి కలిగిన వాడి కింద ఉండొద్దు. You know how the devil became the devil? సైతానుగా ఎలా మారాడో తెలుసా? Because he wanted to go beyond his boundary. ఎందుకంటే దేవుడు తనకు ఉంచిన పరిధి దాటి వెళ్ళాలనుకున్నాడు. God gave a particular place for the devil. సైతాను కూడా ఒక ప్రదేశాన్ని నియమించారు దేవుడు. Then he wanted to go beyond that. కానీ దాన్ని దాటి He వెళ్ళాలనుకున్నాడు. wanted to go beyond that. దాన్ని దాటి వెళ్ళాలి. And then he say, I will go and ascend to the presence of God. నేను ఆకాశమునికి ఎక్కిపోదును, దేవుని సన్నిధికి ఎక్కిపోదును అనుకున్నాడు. He became Satan. ఏమైంది? సైతాను కింద మారిపోయాడు. What happened to Uzziah? ఉజ్జియాకి ఏమైంది? God was with him. దేవుడు తనకు తోడుగా ఉన్నాడు. He became very popular and very strong. ఎంతో ప్రసిద్ధి చెందాడు, ఎంతో కీర్తి వచ్చింది తనకి. And then he thought, now I can do the job of another person. అప్పుడేమనుకున్నాడంటే, నేను వేరొక వ్యక్తి పని కూడా నేను చేయగలను అనుకున్నాడు. I can do the job of the priest. నేను యాజకుని పని కూడా చేయగలను. Why did he go beyond his boundary? ఎందుకు తన పరిధిని దాటి వెళ్ళాడు తను? Because high places were not removed. ఎందుకంటే తన జీవితంలో కూడా ఆ ఉన్నత స్థలములు తీసివేయబడలేదు. Beloved brothers and sisters, ప్రియమైన బ్రదర్స్ అండ్ సిస్టర్స్, be very careful of that. దాన్ని బట్టి మీరు ఎంతో జాగ్రత్త కలిగి ఉండండి. Do not go beyond your boundary which God has given you. దేవుడు మీకు నియమించిన పరిధిని దాటి వెళ్ళొద్దు. Do not go beyond that. దాన్ని దాటి వెళ్ళొద్దు. It cannot go well with you. అది మీకు మంచిది కాదు. Remember, to recapitulate, okay, remember Asa. మనం ఈరోజు మొత్తం విన్నది జ్ఞాపకం చేసుకోండి. ఆశారాజును గుర్తుపెట్టుకోండి. What did he do? ఏం చేశాడు ఆశారాజు? He started trusting man instead of God. దేవుని మీద నమ్మకం ఉంచడానికి బదులుగా మనుషుల మీద నమ్మకం పెట్టుకున్నాడు. What is the problem with Joash? యోవాషు సంగతి ఏమైంది? Unthankfulness and ingratitude. కృతజ్ఞత లేని చేసిన మేలును మర్చిపోయిన రాజు కింద ఉన్నాడు. What happened to Amaziah? అమజ్యా రాజుకి ఏమైంది? He was not willing to listen. మాట వినడానికి సిద్ధంగా లేడు. What happened to King Uzziah? ఉజ్జియాకి ఏమైంది? He went beyond his boundary. తన యొక్క పరిధిని దాటి వెళ్ళిపోయాడు. May the Lord help us. దేవుడు మనకు సహాయం చేయను గాక. To be careful. మనం జాగ్రత్తగా ఉండడానికి. Lord, I don't want to have any high places, Lord. ప్రభువా, నా జీవితంలో ఏ ఉన్నతమైన స్థలములు ఉండాలని నేను అనుకోవట్లేదు ప్రభువా. Any high places I don't want to have. నా జీవితంలో ఉన్నతమైన స్థలములు ఏవి ఉండకూడదు ప్రభువా. Have mercy on us. నా మీద కనికరము చూపించండి. May the Lord help us. దేవుడు మనకు సహాయం చేయను గాక. Amen. ఆమేన్.